మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనము సాయంకాల సమయమందు లేదా శుక్రవారం సమయమందు రాజులను గురించిన అధ్యాయాలను మనము పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము హిజ్కియా అనే ఒక రాజును గురించిన అధ్యయనంలో మనమైతే ఉన్నాం. హిజ్కియా రాజు గురించి మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అషూరు రాజు పంపించిన ఒక అధికారి వచ్చి హిజ్కియా అనే రాజును ఏం చేస్తూ ఉన్నాడంటే బెదిరిస్తూ ఉన్నాడు. తన మాటల చేత హిజ్కియా రాజుని బెదిరిస్తూ ఉన్నాడు. అయితే అతను ఎవరు అంటే రబ్షాకే అని మనమైతే చూసాం. సహజంగా బైబిల్లో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రబ్షాకే అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి పేరు అని అనుకుంటారు. రబ్షాకే అంటే ఒక వ్యక్తి పేరు కాదు. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అనే డిజిగ్నేషన్స్ ఎలాగో రబ్షాకే అన్నా కూడా ఒక అధికారి యొక్క డిజిగ్నేషన్. అయితే ఈ రబ్షాకే అనే వ్యక్తి తన ప్రసంగంలో ఏం చేస్తూ ఉన్నాడంటే మీకు ఆల్రెడీ గతంలో తెలియజేశాను. ఏం చేస్తూ ఉన్నాడంటే రబ్షాకే అనే ఒక వ్యక్తి యూదా రాజ్యము మీదకి వచ్చాడు, హిజ్కియా రాజ్యము మీదకి వచ్చాడు. వచ్చి తాను మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే వాళ్ళ విశ్వాసము పైన దాడి చేశాడు. మీరు ఎవరినైతే నమ్ముకుంటున్నారో, మీరు నమ్ముకుంటున్న మీ దేవుడు నా నుంచి మిమ్మల్ని ఏమీ కూడా కాపాడలేడు. తరువాత ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అలాగ మనం పరిశీలన చేస్తూ ఉంటే దేవుని పేరును కూడా ఈ రబ్షాకే ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అదే విధముగా దేవునిని కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే అవమానిస్తూ ఉన్నాడు. దీనిని గురించిన అధ్యయనము మీకు నేను పోయిన శుక్రవారం వివరంగా తెలియజేశాను. కాబట్టి రబ్షాకే ప్రసంగంలో బైబుల్ అంతటిలో కూడా మీరు బాగా పరిశీలన చేయండి. రబ్షాకే లాగా పవర్ఫుల్గా వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు లేరు. అంటే రబ్షాకే అంత పవర్ఫుల్గా ఎవరిని బెదిరిస్తూ ఉన్నాడంటే యూదా రాజ్యాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు యూదా రాజ్యము పరిస్థితి ఏమిటి అంటే ఆల్రెడీ ఈ అషూరు రాజు ఇశ్రాయేల్ రాజ్యం మొత్తాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? చెరకి తీసుకుపోయాడు. అప్పుడు యూదా రాజ్యం మీదకి అషూరు రాజు వచ్చినప్పుడు చాలా భయము ఆందోళన వీళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఈ రబ్షాకే ప్రసంగంలో మనకి ఎవరు కనపడుతూ ఉన్నారంటే సాతాను కనపడుతున్నాడనే విషయాన్ని మీకు చెప్పాను. ఎందుకంటే రబ్షాకే జనుల విశ్వాసమును ఎలాగ నాశనము చేసిందో హవ్వ విశ్వాసమును కూడా సాతానుడు అలాగే నాశనము చేశాడు. రబ్షాకే తన మాటల చేత ప్రజలను ఎలాగ మభ్యపెడుతూ ఉన్నాడో సాతాను కూడా హవ్వని అలాగే మభ్యపెడుతూ ఉన్నాడు. రబ్షాకే ఎలాగ అబద్ధపు వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడో సాతానుడు కూడా అలాంటి అబద్ధపు విషయాలనే తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన విశ్వాస జీవితంలో ఒక్కోసారి సాతానుడు ఎదురవుతాడు, లేదా సాతాను లాంటి స్వభావం ఉన్న రబ్షాకేలు కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. ఎదురవుతూ తన మాటల చేత, తన చేతల చేత, వారి యొక్క మాయోపాయముల చేత మనలను దేవునికి దూరము చేయాలని,
వారిలో ఏకము చేసుకోవాలని వారు ఎంతగానో ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, మనము ఎప్పుడూ కూడా ఇటువంటి రబ్షాకేలు, ఇటువంటి సాతానుడు, ఇటువంటి లోక సంబంధమైన కార్యాలకు మనం ఏమైపోకూడదంటే లొంగిపోకూడదు. అయితే క్రీస్తుతో రబ్షాకేని గతంలో మీకు పోల్చినప్పుడు, ఇందాక రబ్షాకేని ఎవరితో పోల్చాను? సాతానుడితో పోల్చాను. ఇప్పుడు రబ్షాకే తన మాటల చేత క్రీస్తుని, దేవునిని అవమానపరిస్తే, క్రీస్తు తన మాటల చేత, తన ప్రవర్తన చేత దేవునిని ఏం చేశాడంట? మహిమపరిచాడు. రబ్షాకే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసము చేస్తే, యేసుక్రీస్తు నిజాలు చెప్పి, సత్యాన్ని చెప్పి జనులను దేవుని వైపు త్రిప్పగలిగాడు. రబ్షాకే భయపెట్టాడు, యేసుక్రీస్తు పాప భయాలను తీసివేశాడు. రబ్షాకే ఒకవేళ తాత్కాలికంగా జయాన్ని సంపాదించాడేమో, కానీ క్రీస్తు నిత్యము జయాన్ని సంపాదించాడు, నిత్య జీవాన్ని కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకంలో రెండు పరిస్థితులు ఉన్నాయి. ఒకటి సాతాను ప్రసంగాలు ఉన్నాయి, రెండు క్రీస్తు ప్రసంగాలు ఉన్నాయి. నువ్వు ఈరోజు నీ హృదయము ఎవరికి లోబడుతుందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక్కడ దాకా పోయిన శుక్రవారము తెలియజేసిన విషయాలు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, యెషయా గ్రంథము 36వ అధ్యాయం. హిజ్కియా జీవితంలో ఈరోజు తన జీవితమును కొంత భాగాన్ని మనం ఈరోజు పరిశీలన చేసే ప్రయత్నంలో ముందుకు వెళదాం. మీకు ఆల్రెడీ నేను హిజ్కియా గురించి కొంత అవుట్లైన్ని ఇచ్చాను. హిజ్కియా అంటే అర్థం ఏమిటి అంటే, యెహోవా బలపరుచును. హిజ్కియా ఏ వయసులో రాజు అయ్యాడంటే, మీరు చెప్పాలి, నేను చెప్తున్నా. ఏ వయసులో రాజు అయ్యాడు? 25 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. ఎంతకాలము రాజ్య పరిపాలన చేశాడు అంటే 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆయనకి 14 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాక ఈ సంఘటన ఎదురైంది. ఈ సంఘటన తర్వాతే ఆయనకి ఒక రోగం వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అయితే యెషయా గ్రంథము 36వ అధ్యాయం. ఈ 36వ అధ్యాయంలో మనము హిజ్కియాను గురించిన మరిన్ని విషయాలు చూద్దాం. ఇప్పటిదాకా మీకు ఎక్కడ దాకా చెప్పానంటే, రబ్షాకే అనే ఒక అధికారి హిజ్కియా యొక్క రాజ్యమును, హిజ్కియాలో ఉన్న అధికారులందరినీ కూడా భయపెట్టిపోయాడు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ అధికారులు తీసుకొచ్చి ఎవరికి చెప్పారంటే హిజ్కియాకి చెప్పారు. హిజ్కియాకు చెప్పగానే హిజ్కియా చేసిన పని ఏమిటి అంటే, ఇక్కడ మనము బాగా పరిశీలన చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి పురుషులు. చాలు. మీరు ఇదే అధ్యాయాన్ని, ఇదే కాంటెస్ట్ని ఎక్కడ చూస్తూ ఉంటామంటే, మనం ఇక్కడ మీకు ప్యారలల్గా నేను పెట్టాను. యెషయా గ్రంథము 37వ అధ్యాయంలోను, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలోను ఒకే వివరణను ఇవ్వబడింది. ఏంటి ఆ వివరణ అంటే, రబ్షాకే వచ్చి తన ప్రసంగాన్ని చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా భయపడ్డారు. చాలా భయపడి ఆ హిజ్కియా ఏం చేశాడంటే, ఆ మాటలు విని రబ్షాకే ఏవైతే బెదిరింపులు తెలియజేశాడో, రబ్షాకే ఏవైతే ప్రసంగాన్ని తెలియజేశాడో, ఆ మాటలు ప్రత్యక్షంగా విన్నాడా, పరోక్షంగా విన్నాడా? హిజ్కియా పరోక్షంగా విన్నాడు. ప్రత్యక్షంగా రబ్షాకే మాటలు వినలా. పరోక్షంగానే వింటేనే హిజ్కియాకి ఏం పుట్టిందంట? భయం పుట్టింది. ఈరోజు మన అందరికీ కూడా భయము పుట్టినప్పుడు,
చాలా ఫేమస్ వాక్య భాగాలు కొన్ని ఉంటూ ఉంటాయి, చాలా కీలకమైన వాక్య భాగాలు. నువ్వు నరుణ్ణి నమ్ముకుంటే కంటేనో లేదా అధికారులను నమ్ముకుంటే కంటేనో ఎవరిని ఆశ్రయించడం మేలంట? ఈరోజు చెప్పేటప్పుడేమో అడిగేటప్పుడేమో యెహోవాను ఆశ్రయించాలంటాం, కానీ సమస్య వచ్చినప్పుడు భయము మనల్ని ఆవరించినప్పుడు మనము కూడా నరులనే ఆశ్రయిస్తాం. భయము కలిగినప్పుడు మనము కూడా అధికారులనే ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక విశ్వాసి జీవితంలో ఒక భయాందోళన కలిగిన ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఎవరిని చూడాలంటే హిజ్కియాను చూడాలి. ఎందుకంటే రబ్షాకే లాంటి ఒక కరుడు గట్టిన ఒక అధికారి వచ్చి చాలా బెదిరింపు మాటలతోనూ అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, నా మలమును నా మూత్రమును మీతో తినిపించి తాగిస్తానంటాడు. అంటే చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడంటే అశూరులు అందరినీ కూడా గెలుచుకుంటూ వాళ్ళ రాజ్యాన్ని ఏం చేస్తున్నారంటే విస్తరిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రబ్షాకే వెనక ఎవరున్నారంటే అశూరు ఉంది. అశూరులో ఏముంది అంటే సైన్య బలం ఉంది, లేదా ధనబలం ఉంది, లేదా కండబలం అనేది సామాగ్రి బలం, అన్ని రకాల బలాలు కలిగిన వాళ్ళు అశూరీలు. అలాంటి అశూరీలు ఎవరిని భయపెట్టడానికి వచ్చారంట? హిజ్కియాని భయపెట్టడానికి వచ్చాడు. కానీ హిజ్కియా ఆయన ఏం చేశాడంటే తాను ఆ భయమును ఆ ఆందోళనను ఎక్కడ పెట్టాలనుకున్నాడంట? అక్కడ చూద్దాం. యెహోవా మందిరమునకు పోయి. ఎక్కడికి పోయి అంటండి? ఈరోజు నిజముగా మన జీవితంలో కూడా చాలా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అన్నం తినడం మానేస్తూ ఉంటాం, మాట్లాడడం మానేస్తూ ఉంటాం, బయటికి రావడం కూడా మానేస్తూ ఉంటాం. దొరికిన వాళ్ళకల్లా ఈ బాధను చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటాం. కానీ విశ్వాసులు వాళ్ళ జీవితంలో చేసిన పని ఏమిటి అంటే వాళ్ళు కలిగిన బాధను, అతను భరిస్తున్న ఆ నొప్పిని ఎవరికి చెప్పాలనుకున్నాడంటే యెహోవా మందిరంలో చెప్పుకోవాలనుకున్నాడు. అయితే అలా చెప్పుకోవడానికి ఆయన ఎలాగ వెళ్ళాడు అంటే తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని. బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకునే సందర్భాలు రెండు సందర్భాలు. ఒకటి భయాందోళన, రెండు చేసిన తప్పును ఒప్పుకోవడం. ఓకేనా? ఇప్పుడు ఈయన ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు? భయాందోళన. కాబట్టి హిజ్కియా భయాందోళనతో దేవునికి మొరపెడుతూ తను ఏమంటున్నాడంటే చూడండి, 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు గోను పట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి. హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. అంటే ఇది ఒక సామెత. ఇశ్రాయేలీలు ఒక్కోసారి యూదులు ఏం చేస్తారంటే కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. ఈ సామెతకి అర్థం ఏమిటి అంటే కనడానికి గర్భం ఉంది కానీ కనగలిగిన శక్తి లేదు, అంటే మాలో బలము లేదు. అంటే ఇక్కడ హిజ్కియా తన్ను తాను ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే, అయ్యా నేను బలహీనుడనే, నన్ను బలపరచవలసింది నువ్వు అని ఎవరి దగ్గర ఆలోచన చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు కూడా మన బలం ఏమిటి అంటే మనం దాచుకున్న 2 ఎకరాల పొలమో, లేదా మనం దాచుకున్న 2 సవరాల బంగారమో, లేదా మనం ఆశలు పెట్టుకున్న మన కొడుకులో, లేదా మనం ఆశలు పెట్టుకున్న మన భార్య భర్తలో కాదు. నిజమైన విశ్వాసి తన ధైర్యం అంతా కూడా ఎవరంట? దేవుడే. కాబట్టి ఇక్కడ హిజ్కియా తను ఏం తెలియజేస్తున్నాడంటే నేను బలహీనున్నయ్యా, నువ్వు బలవంతుడివి కదా అని తెలియజేస్తూ నన్ను దూషిస్తే పర్వాలేదు, కానీ ఆ రబ్షాకే ఆ అధికారి ఎవరిని దూషించాడంటే నిన్ను కూడా దూషించాడు. 4వ వచనం, జీవము గల దేవుణ్ణి దూషించుటకై అశూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడనైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో. వాస్తవానికి అశూరు రాజు అన్ని మాటలు మాట్లాడితే ఒక్కోసారి లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటాం. ఏంటో తెలుసా ఆ సామెత? నువ్వు 4 కొడితే నేను 1 కొట్టలేనా అంటూ ఉంటాం. అంతేనా?
రబ్షాకే అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఏ మాటకి కూడా ఎవరు ప్రత్యుత్తరం ఇవ్వలేదు అంటే యోధా అధికారులు ప్రత్యుత్తరము ఇవ్వలేదు, యోధా సైన్యము ప్రత్యుత్తరము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే రాజు ముందుగానే చెప్పాడు, వాళ్ళు ఎన్ని మాట్లాడినా మీరు మౌనాన్నే వహించండి. ఎందుకు అంటే అతడు రెచ్చగొడుతూ ఉంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు దేనితో యుద్ధం చేయాలనుకుంటున్నావంటే నీ మాటల చేత యుద్ధం చేయాలనుకుంటున్నావేమో. నీ మాటల చేత యుద్ధం చేయొద్దు, నువ్వు మౌనంగా ఉండు. యుద్ధం చేసేది మనం కాదు, యుద్ధం చేసేది ఎవరు? దేవుడు. అంటే ఎవరిని రంగంలోకి దింపాలో. అంటే అశూరీలు బలం ఏంటంటే రబ్షాకి ఒక మాట చెప్తూ ఉంటాడు, నీకు 2000 గుర్రాలు ఇస్తా, ఒకవేళ యుద్ధానికి వస్తావా. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక చేతితో కత్తి పట్టుకుని ఒక చేతితో గుర్రం తోలగలిగిన సమర్థులు. కానీ యోధాలో ఎవరు లేరంట? గుర్రం తోలగలిగిన వాళ్ళు లేరు, గుర్రం తోలగలిగి కత్తి పట్టుకున్నవాడు కూడా లేడు. ఒకవేళ వాళ్ళున్న మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు అని రబ్షాకే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, వీళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే వీళ్ళ గుర్రాలో, వీళ్ళ ఖడ్గాలో, వీళ్ళ యొక్క రాజ్యాలో కాదు. హిజ్కియా కాన్ఫిడెంట్ ఏంటంటే నేను నమ్ముకున్న నా దేవుడు, నా దేవుడు అతని మాటలు విని ఒకవేళ నేను ప్రత్యుత్తరం ఇస్తే, అతని మాటలు విని ఒకవేళ నేను యుద్ధం చేస్తే ఆయన చేయడం మానేస్తాడు. అందుకే ఒక మాట చెప్తూ ఉంటాడు, మనము మన శత్రువులను దేవునికి అప్పగించుటనే పెద్ద ఉగ్రత, వాళ్ళకి పెద్ద శిక్ష. కాబట్టి హిజ్కియా సైన్యం ఎందుకు మౌనంగా ఉన్నాడంటే వారిని హిజ్కియా ఎవరికి అప్పచెప్పేశాడు? దేవుడికి అప్పచెప్పాడు. ఎందుకు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, మీరు తీయక్కర్లేదు కానీ రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందగం కాలేదు. ఈరోజు రబ్షాకే పలుకుతున్న మాటలు ఒకవేళ హిజ్కియా పరోక్షంగా విన్నాడు, అక్కడ సైన్యం ప్రత్యక్షంగా విన్నారు. కానీ వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎవరు వినుంటారు? దేవుడు వినుంటాడా? దేవుడు చూసుంటాడా? ఖచ్చితంగా చూస్తుంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే మన జీవితంలో అందుకే దేవుడు ఏం చెప్తాడంటే విధవరాలు జోలికి, నీతిమంతుల జోలికి ఎప్పుడు మీరు వెళ్ళొద్దు అంటాడు. ఈరోజు ఈ రబ్షాకే తెలుసో తెలియకో ఒక నీతిమంతుడిని టచ్ చేశాడు. ఈ రబ్షాకే ఈ యొక్క అషూరు రాజు తెలుసో తెలియకో ఒక యథార్థవంతుని టచ్ చేశాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఒక నీతిమంతుడి మీద మాట్లాడే మాట ఒక యథార్థపరుడి మీద వేసే చెయ్య ఈరోజు ఉందేమో, కానీ తర్వాత ఆయన అది ఉంచడు. అది ఎవరికైతే ఆ భయము ఉంటుందో, ఎవరికైతే ఆ జ్ఞానము ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా నీతిమంతుల జోలికి, దైవ సంబంధమైన వ్యక్తుల జోలికి వాళ్ళు రారు. కాబట్టి వీళ్ళకి తెలుసో తెలియకో వచ్చేసిన తర్వాత ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని చదవండి పురుషులు. అంటే ఈ విషయం మొత్తం కూడా ఇక్కడ మీరు బాగా పరిశీలన చేయండి. హిజ్కియాకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎవరి దగ్గర పెట్టాడు అంటే ఐగుప్తు రాజు దగ్గర పెట్టలేదు. ఎవరి దగ్గర పెట్టాడంటే ఆ సమస్యను దేవుని దగ్గర పెట్టాడు, దేవుని సేవకుని దగ్గర పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా బాగా అండర్లైన్ చేసుకోండి ఈ విషయాన్ని. మన జీవితంలో కూడా వచ్చే సమస్య 10 మందికి చెప్పడం వల్ల ఎంత లాభం వచ్చిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు దేవుని దగ్గర, దేవుని సేవకుని దగ్గర నీ ప్రార్థనలో పెట్టగలిగినట్లయితే పరిష్కారము ఖచ్చితంగా. ఒక కీర్తన ఉంటుంది, కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము కలుగును. అదే అధ్యాయంలో అదే వచనంలో ఏం చెప్తాడంటే నా కుడి పక్కన 1000 మందినను, నా ఎడం పక్కన 10,000 మంది కూలినను నా దేవుడు నన్ను ఏం చేస్తాడంట, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నాకు తగలకుండా
చేస్తాడు. అంటే హిజ్కియాకి బాగా తెలుసు తను తాను ఎలా కాపాడుకోవాలో, తన రాజ్యమును ఎలా కాపాడుకోవాలో. తన రాజ్యంలో బలం ఏమిటి అంటే గుర్రాలు, ఆయుధాలు ఏవి కాదు. ఆయన నమ్ముకున్న ఆయన దేవుడే ఆయన యొక్క ధైర్యం. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఏం చేశాడంటే తన ప్రవక్తకి చెప్పాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఓ హిజ్కియా, నువ్వేం భయపడాల్సిన అవసరమో లేదు. సేవకుల్ని పంపించాడు కదా, సేవకులేమో యెషయా దగ్గరికి వచ్చారు, హిజ్కియా ఏమో దేవుని మందిరానికి వెళ్ళాడు. తర్వాత ఆ సేవకులకి యెషయా ఏం చెప్పాడంటే, నువ్వేం కంగారు పడద్దు, అశూరీయులకి ఒక ఇబ్బంది కలిగిస్తా. ఆ ఇబ్బందిని బట్టి మీ దగ్గర నుంచి వాళ్ళు వెనుకకు వైదొలుగుతారు అనే వచనము 8వ వచనం దాకా ఆ విషయాలే తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే, అశూరు రాజు వెనకకి వెళ్ళిపోయినా మరలా రెండోసారి బెదిరించడం ప్రారంభిస్తాడంట. ఆల్రెడీ ఒకసారి బెదిరించారు, ఇప్పుడు రెండోసారి బెదిరించడము ప్రారంభమైంది. చదువుదాం 10వ వచనం. యూదారాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. అంటే ఇప్పుడు రెండోసారి సన్హెరీబు అంటే అశూరు రాజు ఏమని బెదిరిస్తున్నాడంట, మీరు మీ దేవుని నమ్ముకొని మీరేం చేయబాకండి, మోసపోబాకండి. ఈరోజు చాలామంది కూడా హవ్వ దగ్గర సాతాను వచ్చి కూడా ఏం చేసింది అంటే, మీకు చాలా శక్తులు వస్తాయి ఆ పండు తింటే, మీరు చాలా గొప్పోళ్ళు అవుతారు ఆ పండు తింటే అని హవ్వని ఏం చేసిందంట, మాయ చేసింది, మోసం చేసింది. ఇప్పుడు రబ్షాకే మోసం చేయాలని ప్రయత్నం చేశారు, జనులు మోసపోలా. ఇప్పుడు రెండవసారి బెదిరించడానికి ఎవరు వచ్చారంట, సన్హెరీబు లేఖ వచ్చింది. ఆ లేఖలో మీరు మీ దేవుని నమ్మి ఏం అయిపోబాకండి అంట, మోసపోకండి. మోసం చేయడానికి ఇతను ఏమి సాతానుడు, దేవుడు సాతానుడు కాదు. మోసం చేయడానికి దేవుడు మానవుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మోసపోకండి అని వాళ్ళ విశ్వాసాలను బలహీనపరచడానికి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా రబ్షాకేలాగా, సాతానులాగా, సన్హెరీబులాగా మన జీవితాలను, మన విశ్వాసాలను, మన ఆత్మీయతను బలహీనపరిచే ప్రసంగాలు ఉంటాయి, బలహీనపరిచే మాటలు ఉంటాయి, బలహీనపరిచే ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలి అంటే, మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడు అనే విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాలి. అయితే 11వ వచనం చదువుదాం. అశూరు రాజులు, చదవండి. ఇతను ఎంత తెలివిగా బెదిరిస్తున్నాడో మీకు ఇంతకే గతంలో కూడా నేను చెప్పాను. రబ్షాకే అంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడంటే అతను రాజును చూస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటాడని. రబ్షాకే ఆల్రెడీ బ్లాక్మెయిల్ చేశాడు, చాలా బెదిరించాడు. వీళ్ళేమి కూడా లొంగితే రెండో లేఖ ఎందుకు వచ్చేది, లొంగలేదు కాబట్టి రెండో లేఖ వచ్చింది. రెండో లేఖ వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేను చాలా యుద్ధాలు చేశా. ఎవరో, సన్హెరీబు. చాలా యుద్ధాలు చేశా, చాలా రాజ్యాలు కూడా గెలిచా. అయితే నేను చాలా రాజ్యాలు గెలిచాను కదా, ఎవరి రాజ్యములో ఉన్న దేవతలు ఆ రాజులను ఏం చేయలేకపోయారంట, కాపాడలేకపోయారు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావేమో నీ రాజ్యములో ఉన్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడని. అలా నువ్వు అనుకోబాక. ఎందుకంటే నేను చాలా బలవంతులైన రాజ్యాలను, వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుళ్ళు వారిని ఏమీ కూడా కాపాడలేకపోయాయి. కాబట్టి ఓ హిజ్కియా, నువ్వు నీ దేవుని నమ్మి ఏమైపోబాక, మోసపోబాక. అంటే నువ్వు వచ్చి నాకు సరెండర్ అయిపో అని ఆలోచన చేస్తున్నాడు. ఇదే ప్రసంగాన్ని, ఇదే తర్జుమాని మీకు నేను ఇంకొక రకంగా చెప్తా. మత్తయి సువార్త మీరు తీయక్కర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు నా కాళ్ళకు వచ్చి నమస్కరిస్తే ఇదంతా కూడా నీకే ఇస్తా. ఒకవేళ నువ్వు పైనుంచి దూకితే దేవదూతలు కాపాడతాయి, లేదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను అని ఈ సాతాను ఎవరి శక్తిని శంకిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క శక్తిని
శంకిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నాడంటే ఒక రకంగా మన భాషలో చూస్తే టార్చర్ పెడుతూ ఉన్నాడు. ఏం పెడుతున్నాడంట? టార్చర్ పెడుతున్నాడు. అలాగే ఈ సన్హెరీబు కూడా ఇక్కడ ఉన్న ఈ యొక్క హిజ్కియా అనే నీతిమంతుని ఏం చేస్తున్నాడంటే టార్చర్ పెడుతూ ఉన్నాడు. అన్ని రకాలుగా మాట్లాడి టార్చర్ పెడుతూ ఉన్నప్పుడు మరలా హిజ్కియా ఏం చేశాడు? ఒకసారి సమస్య వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళా, సమాధానం ఏమీ కూడా నాకు పెద్దగా రాలా. మరలా సమస్య వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఒకవేళ ఇలా ప్రశ్న అడిగితే మీకు ఆన్సర్ రాదేమో. జ్వరం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, జ్వరం తగ్గల అంతా, మళ్ళీ జ్వరం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తాం? అదే డాక్టర్ దగ్గరికి వెళ్తామా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పిచ్చోళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇది నా రోగం అని అనుకోరు, డాక్టర్కి వైద్యం రాలేదని ఆ అభాండం అంతా కూడా ఎవరి మీద తోసేస్తారు? డాక్టర్ మీద తోసేస్తారు. అయితే విశ్వాసులు చేయాల్సిన పని ఏమిటి అంటే మనం ప్రార్థిస్తాం, దేవుడు సహాయము తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. మరలా రెండోసారి సమస్య వస్తే రెండోసారి సమస్య వచ్చింది, కానీ ఈయన ప్రవర్తన తీరు ఏమి మరలా ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడో చూడండి, 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడంట? ఫస్ట్ బ్లాక్మెయిల్ వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. రెండోసారి బెదిరింపు వచ్చింది, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే హవ్వ, హిజ్కియా, యేసుక్రీస్తు వీళ్ళ ముగ్గురిలో కూడా వీళ్ళ వ్యక్తిత్వాలను పరిశీలన చేస్తున్నప్పుడు హవ్వ మోసపోయింది, హిజ్కియా మోసపోలా, యేసుక్రీస్తు కూడా మోసపోలా. ఎందుకు వాళ్ళు మోసపోలేదు అంటే వాళ్ళు పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడ్డారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ జీవితంలో సగము లోకం మీద, సగము దేవుని మీద ఆధారపడద్దు. అలా ఆధారపడగలిగితే మీరు మునిగిపోతూ ఉంటారు. ఏమైపోతారంట? మునిగిపోతూ ఉంటారు. ఇదే విషయాన్ని మనకి బాగా అర్థం కావాలని ప్రకటన గ్రంథం మీరు తీయక్కర్లేదు, కానీ ఉంటే ఎలా ఉండాలంట? వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, కానీ ఎలా ఉండద్దంట? నులివెచ్చగా ఉండద్దు. ఎప్పుడూ కూడా అవిధేయత, అవిశ్వాసాలు మన జీవితాలకి మేలు చేయవు. దేవుడు మొదటి నుంచి ఇశ్రాయేలు ప్రజల నుంచి కోరుకుంటున్న విషయం ఏంటంటే నీ సంపూర్ణ భక్తియు మానితియు కలిగి అని తిమోతి రాసిన పత్రికలో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడంటే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తి. అంటే దేవుడు ఎప్పుడు తన ప్రజల దగ్గర ఏం కోరుకుంటాడంట? కంప్లీట్లీ. ఏం కోరుకుంటాడంట? కంప్లీట్లీ. హవ్వ పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి మోసపోయింది. హిజ్కియా పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంట? గెలిపించాడు. యేసుక్రీస్తు పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈ 16వ వచనం చదివితే చాలా అద్భుతమైన వచనం చూడండి. యెహోవా కేరుబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను సృజించిన అద్వితీయ దేవా. ఒకవైపేమో నీ దేవుడు నమ్మదగినవాడు కాదు, నీ దేవుడు నిన్ను మోసం చేస్తాడేమో అని సన్హెరీబు అన్నాడు, రబ్షాకే అన్నాడు. కానీ హిజ్కియా తన విశ్వాసము ఎక్కడా కూడా చెల్లు చెదరలేదంటూ ఉంటారు కదా, ఎక్కడికి కదరలా. అంటే ఆయనలో ఉన్న బలమైన విశ్వాసాన్ని ఏ మాటలు కూడా ఏం చేయలేకపోయాయంట? తీసివేయలేకపోయారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు సంఘాల్లో కూడా మీరు వెళుతున్న సంఘాలలో మీరు ఎలాగ ఉండాలంటే బలమైన విశ్వాసులుగా ఉండాలి, బలమైన పిల్లర్లుగా ఉండాలి. ప్రతి పిల్లరు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఇల్లు అంత మన్నికగా ఉంటుంది. అంతేనా? మీ స్థానిక సంఘములో మీరు నిజంగా బలమైన విశ్వాసులుగా ఉన్నారా? బలమైన సభ్యులుగా ఉన్నారా? ఈరోజు సభ్యుల జీవితాలు ఎలాగైపోయాయంటే ఒక మనకి గంగులు పురుగు తెలుసు కదా, అది ఎన్ని దశలు వస్తే సీతాకోక చిలుక అయింది? టీచర్లకి బాగా తెలుస్తుంది. 5 దశలు. ఎన్ని దశలు? 5 దశలు. ఈ గంగుల పురుగుని సీతాకోకలాగా మార్చడానికి సేవకుడు ప్రయోజనకారంగా ఉంటాడు. ఈ సీతాకోకలాగా మారిన తర్వాత ఇదేం చేసిద్ది అంటే పెంచిన యజమానిని, పెంచిన స్థలాన్ని విడిచిపెట్టి ఏం చేసిద్దంట? మకరందాన్ని ఆస్వాదించాలని చుట్టూ కూడా తిరిగింది. అయితే ఈ గొంగుల పురుగుని
ఆ సీతాకోకలాగా మార్చడానికి ప్రయాసపడిన ఆ దశలను మర్చిపోయింది. ఈరోజు విశ్వాసి కూడా ఏం మర్చిపోతాడో తెలుసా? నేను పాపములో ఉన్న నన్ను, లోకములో ఉన్న నన్ను నా దైవజనుడు క్రీస్తులో బాట వేసి, క్రీస్తులో పెంచి పెద్దవాడిని చేసి నన్ను క్రీస్తులో స్థిరపరిచాడు. ఈ స్థిరపరిచాడనే విషయము ఎప్పుడైతే మర్చిపోతున్నావో, గొంగులు పురుగుని అసహించుకునే వాళ్ళు ఉంటారా, ప్రేమించే వాళ్ళు ఉంటారా? అయితే నీలో కూడా గొంగులు పురుగు ఉండేది. నిన్ను లోకములో నుంచి వాక్యములోకి నడిపించిన వాడిని, నిన్ను పాపములో నుంచి నీతిలోకి నడిపించిన నీ దైవజనుని నువ్వు మర్చిపోయావంటే, నీ దశలను నువ్వు మర్చిపోయావు అంటే నీలో నీతి యథార్థత ఏమీ కూడా లేదు. కానీ హిజ్కియా ఎలాంటి వాడు అంటే ఆయనకి సమస్తము తెలుసు. ఏంటంటే నా చిన్న వయస్సులో దేవుడు నన్ను రాజుగా చేశాడు. చిన్న వయసులో దేవుడు కార్యములు చేయడానికి నాకు దేవుడు అవకాశం అయితే ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి బలమైన శత్రువు నన్ను ఎదుర్కొన్నా కూడా ఈ బలమైన శత్రువు నుంచి నా దేవుడు నన్ను విడిపించగలడన పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసం ఎవరికి ఉందంట? హిజ్కియాకు ఉంది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా క్రిటికల్గా లేవు. ఒకడేమో బెదిరిస్తున్నాడు, ఒకడు వచ్చేమో నాశనం చేస్తా అంటున్నాడు, ఒకడు వచ్చేమో చాలా అనరాని మాటలు అంటూ ఉంటున్నాడు. కానీ హిజ్కియా అన్ని చోట్ల కూడా ఓన్లీ లిజన్, ఓన్లీ సైలెంట్. ఎలా ఉన్నాడంట? సైలెంట్. ఈరోజు నిజంగా సమస్యలు వచ్చినప్పుడు మనము సైలెంట్గా ఉండం. ఎలా మారిపోతాం తెలుసా? వైలెంట్గా మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒకవేళ తన భక్తులు ఎలాగ ఉంటారంటే, సమస్య ఎదురైనా, నానాబూతులు నిన్ను తిట్టినా, నానా రభస నిన్ను చేసినా, నానా ఇబ్బందులు నిన్ను పెట్టినా, హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని సన్నిధి. అలా నువ్వు వెళ్ళగలవా? లోకమంతా చెప్తుంది నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేమి సహాయమో చేయడానికి. కానీ హిజ్కియా ఏం చెప్తుంది అంటే, సకల రాజ్యములకు దేవుడై ఉన్నాం. అంటే నేను నమ్ముకున్న నా దేవుడు మోసగాడు కాడు. ఆయన ఎలాంటి వాడంట? సర్వ అధికారి. ఆయన ఎలాంటి వాడు అంటే, హిజ్కియా యొక్క ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఒకడేమో మోసగాడు అంటున్నాడు, ఒకడేమో నమ్మద్దు అంటున్నాడు. కానీ నా దేవుడి గురించి నాకు తెలుసు. ఆయన ఎటువంటి వాడంటే అద్వితీయ దేవుడు, లోకమందు సకల రాజ్యములో దేవుడై ఉన్నాడు. ఒకవేళ అన్ని రాజ్యాల దేవుళ్ళు వాళ్ళని కాపాడలేదేమో, కానీ నా దేవుడు నన్ను కాపాడతాడు. ఎంత బలమైన విశ్వాసం అండి. ఈరోజు మన పరిస్థితులలో ఒక నూతిలో పడిన కప్ప బయటికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే అది ధైర్యము కోల్పోవడం. హిజ్కియాలో ఎక్కడా కూడా శత్రువు బెదిరిస్తున్న బెదురు లేదు, శత్రువు అలజడి చేసిన అలజడి లేదు. కానీ అతను ఏంటి అంటే ధైర్యం, నా దేవుడు నాకు ఉన్నాడు. ఎందుకు అంత ధైర్యం ఆయనకు ఉందో తెలుసా? ఆయనకు తెలుసు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు నా దేవుడు, యోర్దాను నది నీళ్లను నేలగా చేసి రోడ్డుగా చేసి నడిపించిన వాడు నా దేవుడు, యెరికో దగ్గర యుద్ధమే లేకుండా 7 రౌండ్లు వేసి గోడలను కూల్చిన వాడు నా దేవుడు అనే ఆ వాక్యం యొక్క అవగాహన ఎవరిలో ఉందంటే హిజ్కియాలో ఉంది. అంటే ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు విశ్వాసము రావాలన్నా, మీలో ధైర్యము రావాలన్నా, మీలో సమస్యలు ఎదుర్కొనే శక్తి రావాలి అన్నా మీకు గ్రంథము మీద ఏముండాలా? ఒక పట్టు ఉండాలా. ఏముండాలా? ఒక పట్టు. నిజంగా ఈరోజు ప్రార్థనలకు వస్తూ గ్రంథాలు తాలేని వాళ్ళు ఉన్నారు, నిజమా కాదా? మరి పట్టు ఎలా ఉంటుంది మనకి? ప్రార్థనకు వస్తూ రాసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పట్టు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఈరోజు మీరు ఎవరికైనా ఒక 50,000 ఇచ్చి ఫస్ట్ పాయింట్ ఏంటి, నేనే మిమ్మల్ని అప్పు అడిగాను అనుకోండి, నేనేం అడగను, కంగారు పడద్దు. నేను అడిగా, ఫస్ట్ మీరేమంటారు? ఏం రాయమంటారు నన్ను? మాకు భయమే, మధ్యవర్తులుగా ఉంటూ ఉంటాం కదా, ఫస్ట్ డబ్బులు ఏమైనా అవగానే చెక్కు నోటు వెంటనే పెట్టండి అంట. అంటే ఏదైనా విలువైనది ఉంటే కోల్పోతామేమో అనే భయము మనకేం కావాలంటదంటే ఆధారాలు పెట్టంట. ఈరోజు నిజంగా దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం కదా, ఆ వివరణ, ఆ మన విశ్వాసాలను బలపరిచే ఆ కామెంటరీ అంటారు కదా, అవి రాసుకోగలుగుతున్నామా మనం?
కానీ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని అనేకమైన వాటి కోసం ఉపయోగిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని అనేకమైన వాటికి ఉపయోగిస్తున్నాం, కానీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మాత్రం దాన్ని మనం ఏం చేయట్లేదంట, ఉపయోగించుకోలేకపోతున్నాం. అయితే అప్పుడు చెప్తున్నాడు 17వ వచనం చదవండి. అంటే ఇక్కడ నోటీస్ చేస్తున్న ఓడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఇతని నమ్మకం ఏమిటి అంటే, నా సైన్యము గుర్రాలు కాదు, నా సైన్యము ఆయుధాలు కాదు, నా సైన్యము వాళ్ళలాంటి కండబలం కాదు, నా సైన్యం ఎవరంట, యెహోవాయే నా సైన్యం. ఎవరంట, యెహోవాయే నా సైన్యం. యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దుష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఏమని ప్రార్థన చేశాడంట, అయ్యా నన్ను కాదు నిన్ను దూషిస్తూ ఉన్నాడు కదా, అతని మాటలు నువ్వు వినయ్యా, ఒక్కసారి ఆ పరిస్థితి నువ్వు చూడయ్యా అంటే అర్థం ఏంటి? ఒక రకంగా ఇండైరెక్ట్గా శిక్ష అనేది చేయని. ఒక్కోసారి ఒకవేళ ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకుందాం, కొంచెం మాకు పింఛన్ రావట్లేదు చూడండి అంటే అర్థం ఏంటి? సరే అమ్మ చూసి వెళ్తానంటారా? అంటే అర్థం ఏంటి? పింఛన్ వచ్చేటట్టుగా చేయమని, అంతేనా? అలాగే ఇక్కడ హిజ్కియా తన ప్రార్థనలో ఏం చెప్తున్నాడంటే, కొంచెం చూడయ్యా అని అడిగాడు. ఎవరిని? ఒక్కసారి చూడమన్నాడు. ఇందాక అడగల పాపం మీ మాట, ఇప్పుడు ఏం చేశాడంట, ఒక్కసారి చూడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి నువ్వు వినయ్యా అన్నాడు. ఏ దేవుడు వినడా? వింటాడు. కానీ ఈయన కూడా మొరపెడుతున్నాడు. ఈ మొరపెట్టిన తరువాత ఆయన ఏం చెప్తున్నాడంటే, అషూరు నమ్ముకుంది నిన్ను కాదు, అషూరు నమ్ముకుంది ఎవరంట? 19వ వచనం. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక. అయ్యా అషూరు అందరినీ గెలుస్తున్నాడు, అందరూ ఓడిపోతున్నారు, అందరు దేవులు ఆయన సహాయం చేయట్లా. ఎందుకు అంటే అందరూ నమ్ముకుంది నిన్ను కాదు, వాళ్ళు నమ్ముకుంది ఎవరిని అంటే రాళ్ళను కర్రలను. కానీ నేను అందరిలాగా రాళ్ళను కర్రలను నమ్ముకోవట్లా, నేను నమ్ముకుంది నిన్ను కదా, నువ్వు అద్వితీయుడివి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవావి, నువ్వు అధికారివి కదయ్యా అని ఆయన అధికారాన్ని గుర్తు చేస్తున్నాడు, ఆయన సమస్యను తెలియజేస్తున్నాడు. ఒకే బాణం రెండు పెట్లు అంటూ ఉంటారు కదా, ఒకే అప్లికేషన్ ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. అలా రాస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు 20వ వచనంలో, యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ఏం చేయమంటున్నాడంట? రక్షించమని కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఇదంతా విన్నాడు, దేవుడు ఇదంతా చూశాడు. ఇదంతా చూసిన తర్వాత తన భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ భక్తుల ప్రార్థన వింటాడా వినడా? ఒక ప్రశ్న, ఎవరు చెప్పట్లా. వాస్తవానికి ఈయన వచ్చిన రాజ్యం ఏ రాజ్యం చెప్పండి? ఇశ్రాయేల్ రాజ్యమా, యోధా రాజ్యమా? ఏంటో మౌనంగా ఉన్నారు, నా ప్రసంగానికే సందేహం వచ్చింది. ఏ రాజ్యం అది? యోధా రాజ్యం. ఏ రాజ్యం? వాస్తవానికి దేవుడు వాగ్దానం ఉంది యోధా రాజ్యం మీద. ఏమని వాగ్దానం ఉంది? దేవుడు దావీదును బట్టి నీ సింహాసనము ఎల్లవేళలా స్థిరంగా ఉంటుందని. అంటే యోధా రాజ్యాన్ని ఒక రకంగా మన భాషలో చెప్పుకుంటే దాన్ని ఎవరు ఏమీ కూడా చేయలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఎందుకు అంటే ఆ రాజ్యానికి ఎవరి కాపుదల ఎక్కువ ఉందంట? దేవుని కాపుదల. 35వ వచనం చూద్దాం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుతాను. వాస్తవానికి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఎన్నో వందల సంవత్సరాల క్రితం వాగ్దానం చేయబడింది. ఏమని? యోధా రాజ్యం ఉంటుందని. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేయబడింది. ఎప్పుడో తెలుసా? ఆది కాండంలో ఏం చెప్తాడంటే, యోధా యొద్ద రాజదండము తొలగదు. అంటే ఎప్పుడో చెప్పిన వాగ్దానాలను దేవుడు గుర్తుపెట్టుకుని ఆ రాజ్యమును నాశనము చేయగలిగిన శక్తివంతుడు ఎవరిని కూడా ఆయన పుట్టించలేదు. ఎవరైనా ఒకవేళ యుద్ధానికి వస్తే ఈయనే యుద్ధాన్ని జరిగించి ఆయన నమ్ముకున్న వారిని కాపాడతాడు. అయితే ఇప్పుడు 36వ వచనం చదువుతాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దొండలో. ఎన్ని దూతలు బయలుదేరాయి? మీరు చదవండి ఒకసారి. అంతటా యెహోవా దూత బయలుదేరి. ఎన్ని దూతలు? ఒక్క దూత.
ఎన్ని ప్రగల్భాలు పలికారు వాళ్ళు. ఒక రకంగా రబ్షాకే పలికాడు, సన్హెరేబు పలికాడు. ఏమన్నాడు తెలుసా? గుర్రాలు ఇస్తా, చూసుకుందామా, యుద్ధ వీరులను ఇస్తాను, ఆయుధాలు ఇస్తాను, ఇన్ని అన్నారు. కానీ దేవుడు ఎంతమందిని పంపాడు వీళ్ళందరిని నాశనం చేయడానికి? ఒక్క దూతను పంపాడు. ఎన్ని దూతలు? ఒక్క దూత వచ్చి ఏం చేసిందో తెలుసా? అక్కడ మనం చదువుదాం. అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండరు. ఒక్క దూత వస్తే ఒక పూటకి ఎంతమంది చచ్చిపోయారు? 185,000 మంది చచ్చిపోయారు. ఇది నిజంగా కథగా వింటున్నారేమో. ఇది కథ అయితే కాదు, ఇది చరిత్ర. ఇదేంటంట? చరిత్ర. నిజంగా దేవుడే మనల్ని సహాయం చేయాలనుకుంటే చెరలోకి వెళ్ళిన దానియేలు రాజసంస్థానంలో ఎందుకుంటాడు? జైల్లో ఉండాల్సిన యోసేపు ఫరో తర్వాత ఫరో ఎందుకు అవుతాడు? ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే దేవుని వాక్యము మీద మనకి పట్టు ఉండాలి. ఎవరికైతే ఆ పట్టు ఉండిద్దో దేవుడు తలుచుకుంటే ఒక్క రోజులోనే నీ జీవితం ఏం చేయగలడంటే మార్చగలడు. నీ భయాలను ఏం చేయగలడంటే తొలగించగలడు. నీ సమస్యలను ఏం చేయగలడంటే తొలగించగలడు, తీసివేయగలడు. కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు మనము హిజ్కియా వలె మనం ఏం చేయట్లేదంటే దేవుని సన్నిధానానికి వెళ్ళట్లా. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఊరందరినీ భయపెట్టిన అషూరు రాజు ఎవరి చేతిలో చచ్చిపోయాడో తెలుసా? వాళ్ళ కొడుకులే చంపేశారు ఆయన్ని. ఏం చేశారంట? వాళ్ళ కొడుకులే. రాజ్యము తండ్రి తర్వాత ఎవరిది? కొడుకులది. కానీ కొడుకులే ఏం చేశారు? ఇన్ని ప్రగల్భాలకు పలికిన అతని రాజ్యము చివరికి వాళ్ళ కొడుకులే అతన్ని చంపేసి వీళ్ళు పారిపోయారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ అధ్యాయములో మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం. మన జీవితంలో దేవుని జ్ఞానము చాలా అవసరం. మన జీవితంలో విశ్వాసము, నిరీక్షణలు కూడా చాలా అవసరం. అంతేనా? హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా దేవుని బలాన్ని గుర్తించాడు. హిజ్కియా విశ్వాసము, నిరీక్షణలతో ఆ సమస్యలలో ఎదురు చూస్తే ఒకడే వచ్చింది. ఆ ఒక పూటలో ఎంతమందిని పంపించాడు? ఎక్కువ మందిని ఏం పంపిలా, ఒక్క దూతనే పంపించాడు. ఆ ఒక్క దూత వచ్చి అన్నిటికీ కూడా సమాధానం అయితే తెలియజేయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ హిజ్కియాలో మనకి ఎవరు కనపడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కనపడాలి. ఎలా అంటే హిజ్కియా తన కొరకు ప్రార్థన చేశాడు, కానీ యేసుక్రీస్తు తన యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ రక్షింపబడాలని ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ప్రార్థించాడు. ఒక దూత ఉంటేనే అంత పవర్ఫుల్గా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఒక రక్షకుడిగా ఉంటే. మనం చాలామంది తెలియదు, క్రిస్మస్ రోజు చాలామంది ఏమంటారంటే నేడు రక్షకుడు. చెప్పండి. ఆ పదాన్ని తేలిగ్గా చదివేసి ఒక పాక వేసేసి ఒక సేమియా బిర్యానీ చేసి ఆ పండగను ముగిస్తూ ఉన్నారు. కానీ ఆ రక్షకుడు అనే పదములో అర్థం ఏమిటి అంటే ఆయన ఇహమందు రక్షించగలవాడు, పరమందు కూడా రక్షించగలవాడు. మనం నమ్ముకున్న రక్షకుడు ఒక దూత ఎంతలా కాపాడితే ఒక రక్షకుని పంపించాడు మన కొరకు పంపించింది ఒక దూతను కాదు. మన కొరకు పంపించింది ఎవరినంట? ఒక రక్షకుడిని, ఒక అధికారిని, ఒక దేవుని కుమారుణ్ణి, ఒక దేవుణ్ణి ఆయన మనకి పంపించాడు. ఆయనను అనుసరించిన వాళ్ళు ఏమవుతారంటే క్రైస్తవులు అవుతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు రెండవది, హిజ్కియా లేఖను ఎవరి ముందు చదివాడు? హిజ్కియా లేఖ ఉంది కదా, సన్హెరేబు లేఖను ఎవరి మందిరంలోకి వెళ్ళి చదివాడు? దేవుని మందిరంలోకి. హిజ్కియా చదివిన చదువుకే అంత విశ్రాంతి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా ఒక వాక్యం చెప్తున్నాడు. ఏంటో చెప్పండి? భారము మోయుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి. ఏం కలిగి చేస్తున్నాడంట? విశ్రాంతి. వెళ్ళడానికి మనకి బద్ధకం, విశ్రాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధం. ఎవరికి బద్ధకం? మనకి బద్ధకం. ప్రార్థించడం మనకి బద్ధకం. అయితే ప్రియ సహోదరులారా, హిజ్కియా తన భక్తిని బట్టి యెరూషలేమును రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తిని బట్టి సమస్త లోకమును ఆయన ఏం చేశాడంట? తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడంట?
రక్షించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, అక్కడ సన్హెరీబు ఓడిపోయాడు. ఈరోజు నీ జీవితంలో సాతానుడు ఓడిపోతున్నాడా, మీరు ఓడిపోతున్నారా? ఫస్ట్ సన్హెరీబు ఏమన్నాడంటే, మోసపోతావు అన్నాడు. చివరికి ఎవరు మోసపోయారు? ఎవరు కొడుకులు ఎవరిని చంపారు? చివరికి అర్థమైన నీతి ఏంటో తెలుసా? నేను మోసపోయాను అనుకుంటాడు సన్హెరీబు. ఎవరైనా అనుకుంటారా నా కొడుకు వచ్చి నన్ను పొడుస్తాడని? అనుకోడు. మోసపోతాం అని అందరి వైపు చూపించాడు. చివరికి ఎవరు మోసపోయారు? తినే మోసపోయాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు బలమైన వ్యక్తులుగా, బలమైన విశ్వాసులుగా, బలమైన క్రైస్తవులుగా ఉండడానికి ప్రయాస పడండి. ఒక దూతనిస్తేనే అంత పవర్ఫుల్గా పనిచేసింది కదా, మరి యేసుక్రీస్తును పొందిన మనము, పరిశుద్ధాత్మను పొందిన మనము, అవి మన వెనక ఎంత పవర్ఫుల్గా మనల్ని కాపాడాలి అని, లేదా మనల్ని రక్షించాలి అని అవి ప్రయత్నం చేస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడితో ఈ అధ్యాయం అయితే మనకి ముగింపబడింది. చూడండి, మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. హిజ్కియా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ మొరపెట్టాడు? పాయింట్ నెంబర్ 1 అందరూ చదవండి. అందరూ చదవట్లా. దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. పాయింట్ నెంబర్ 2, సన్నిధిలో మొరపెట్టాక సమస్య తగ్గిందా? సమస్య మరింత పెరిగిందా? పెరిగింది. రెండో లేఖ వచ్చింది, బెదిరింపు లేఖ. వస్తే ఈయనేమైనా భయపడ్డా? ఈయన మామూలుడు కాదు కదా. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ 3వ పాయింట్ ప్రార్థన చేశాడు. 4వ పాయింట్ దేవుడు ఏం చేశాడంటే జవాబుని ఇచ్చాడు. కాబట్టి సమస్య ఒక్కోసారి ముదురుతుందని మీరు అనుకోవద్దు. ముదిరినప్పుడు దానిని తెంపగలిగిన ఆయన, దానిని నాశనం చేయగలిగిన రక్షకుడు మనకున్నాడని గుర్తుపెట్టుకోగలరని తెలియజేస్తూ, ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రబ్షాకేలాగా, సన్హెరీబులాగా, సాతానులాగా మన జీవితాలను మోసం చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఒక్కోసారి వచ్చే వాళ్ళు మన వాళ్ళు కూడా అవ్వచ్చు. కానీ మనం బలమైన వాళ్ళమైతే ఎవరి చేతిలో మనం ఏమవ్వమంటే మోసపోవమని తెలియజేస్తూ ముగిస్తూ